ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో ఆ ఎమ్మెల్యే వెనకడుగు వేశారట. తనకు తెలియకుండానే నిర్ణయం తీసుకున్నారని ఏకంగా మంత్రిపైనే విమర్శలు చేయటం మొదలుపెట్టారని సమాచారం. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను టార్గెట్ చేసుకొని ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యలపై కూటమి నేతల్లో చర్చ మొదలైంది. బీజేపీ ఎమ్మెల్యేకు మంత్రి నారాయణకు మధ్యన జరుగుతున్న గొడవ వట్టి డ్రామానే అని మరోపక్క వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీల నుంచి వచ్చే చెత్తతో విద్యుత్తు తయారు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా కాకినాడ, రాజమండ్రి నగరాల మధ్య వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో కొన్ని స్థలాలను గుర్తించిన అధికారులు వాటికి సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించారు. బలభద్రపురం, కాపవరం గ్రామాల మధ్య ఉన్న ఈ ప్రాంతంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయవచ్చని అధికారులు తెలియజేయడంతో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈ ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. దాదాపు 20 మున్సిపాలిటీల పరిధిలో సేకరించిన చెత్తను ఇక్కడ ఏర్పాటు చేసే ప్లాంటుకు తరలించాలని, ఆ చెత్తతో విద్యుత్తు తయారు చేయడానికి వీలుగా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి నారాయణ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ధిక్కార స్వరం వినిపించడం కూటమి పార్టీలో కలకలం సృష్టిస్తోంది. మంత్రి నారాయణ తనకు తెలియకుండానే తమ ప్రాంతంలో పర్యటించారని, ఎమ్మెల్యే అయిన తనకు చెప్పకుండానే ప్లాంటు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి విమర్శలు మొదలుపెట్టారు. మంత్రి రాకపై తనకు కనీస సమాచారం ఇవ్వలేదని, ఆయన అధికారులపై కూడా అందరికీ తెలిసేలా అక్కసు వెళ్లగక్కారు. పచ్చని తమ ప్రాంతంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను అధికారులు చేయడం, దానికి మంత్రి నారాయణ వత్తాసు పలకడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అంటున్నారు. సాధారణంగా మంత్రులు ఎవరైనా జిల్లాలకు వచ్చినా ఆ ప్రాంత ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వడం పరిపాటి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఏ నియోజకవర్గంలో అయితే వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారో ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన తనను అధికారులు పరిగణలోకి తీసుకోలేదంటూ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చేస్తున్న వాదన అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఆయన అకస్మాత్తుగా ఎందుకు ఇలా ఫైర్ అవుతున్నారు అనే చర్చ కూటమి నేతల్లో జరుగుతోంది. ఇట్టి పరిస్థితుల్లో ఈ ప్లాంటు ఇక్కడ ఏర్పాటు చేయడానికి వీల్లేదంటూ అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి బహిరంగంగానే నిరసన తెలిపారు. చెత్తతో ట్రక్కులు తిరిగితే తమ గ్రామాలు తీవ్రంగా దెబ్బతింటాయని, అవసరమైతే ఈ వ్యవహారంపై చంద్రబాబు వద్ద కూడా వెళ్లేందుకు సిద్ధమని ఆయన అంటున్నారు. మంత్రి నారాయణను ఏమాత్రం లెక్క చేయకుండా బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ధిక్కరించే మాట్లాడటంపై తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో తలో విధంగా మాట్లాడుకుంటున్నారు. మంత్రిని విమర్శిస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కూటమిలో భాగమైన బీజేపీ ఎమ్మెల్యే ఇలా మాట్లాడడం అంతా డ్రామానే అనే చర్చ నడుస్తోంది. వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉండడం వల్లనే ఎమ్మెల్యే యూటర్ను తీసుకున్నారని, ప్రజల తరపున మాట్లాడుతున్నట్టు ఫోజులు కొడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతిరోజు కొన్ని వందల చెత్త ట్రక్కులు తిరగడం వల్ల రోడ్లు పాడవడం, చెత్త కారణంగా రోగాలు రావడం, ప్లాంటు వల్ల కాలుష్యం వస్తుందనే విషయాన్ని స్థానికులు గ్రహించారు. దాంతో వారు వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ వద్దని అంటున్నారు. చెత్త ప్లాంటుపై ప్రజల్లో వ్యతిరేకత రావడం వల్లే స్థానిక ఎమ్మెల్యే యూటర్ను తీసుకున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. మంత్రి రాక స్థానిక శాసనసభ్యుడికి తెలియకుండా ఎలా ఉంటుందని వైఎస్ఆర్సీపీ నేతలు నిలదీస్తున్నారు. కేవలం ప్రజలను మోసం చేయడానికే కూటమి నేతలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనపర్తి నియోజకవర్గ ప్రజలు చెత్త కేంద్రాన్ని ఏర్పాటు చేయనివ్వమని, అవసరమైతే ప్రజల తరపున పోరాటానికి సిద్ధమని వారంటున్నారు. అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి టెక్నికల్ గా బీజేపీ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన మనసంతా టీడీపీనే అని, పొత్తు రాజకీయాల్లో భాగంగా ఆయన బీజేపీలో చేరారని, ఆ విషయం అందరికీ తెలుసని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నడుచుకుంటే ప్రజలు చేతరించుకుంటారనే భయంతోనే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి యూటర్ను తీసుకున్నారని, బాబులాగానే ఆయనది అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే తత్వమని నియోజకవర్గ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కూటమి కుట్రపూరిత వ్యవహారంలో భాగంగానే ఎమ్మెల్యే నిరసన తెలియజేస్తున్నారని, మంత్రి మాత్రం ప్లాంటు పెట్టడానికి సిద్ధమయ్యారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే చిత్తశుద్ధి లేని రాజకీయాలపై అన్ని వర్గాల ప్రజలు మండిపడుతున్నారు.